సార్ అదేంటంటే ఇద్దరు జవాన్లు కూడా ఆ బిల్డింగ్కి ఈ బిల్డింగ్కి కొద్దిగా ఏంటంటే ఒక 2.5 ఫీట్లు ఉంటుంది గ్యాప్, 3 ఫీట్ల గ్యాప్ ఉంటుంది. దాని మీద నిచ్చెనేసి యువతలు దాటి వచ్చి ఇంజూర్డ్ పర్సన్ దింపారు. నేను ఇక్కడ చూస్తున్నాను. లాస్ట్ దిగు ఆయన स्ट्रेचर है ना ऑक्सीजन लगाओ, दम नहीं आ रहा उनको। डॉक्टर साहब थे ना, ऑक्सीजन लगाओ, ऑक्सीजन लगाओ, दम नहीं आ रहा। चलो गाड़ी निकालो, जल्दी निकालो। ड्राइवर साहब रोल लगा, ऑक्सीजन रनिंग में लगा लेते। चलो गाड़ी पास करो। ఈ రోజు నైట్ 11:45 ఆ ప్రాంతంలో ఇక్కడ జియాగూడ గోపి హోటల్ దగ్గర ఇక్కడ వెంకటేష్ నగర్లో చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. 3 ఫ్లోర్ బిల్డింగ్ లో కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఇక్కడ అది కార్ఖానా, సోఫా చైర్స్ అలాగే ఫోమ్ బిండిల్స్ కూడా ఉన్నాయి. అక్కడ స్టోర్ చేశారు. అక్కడ పైన వర్కర్స్ పనిచేస్తున్నారు. పైన 2nd and 3rd ఫ్లోర్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. పైన మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. మా ఎన్జెడ్ఓ ఆఫీసర్ బాలు చవాన్ వచ్చారు. అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ డిఆర్ఎఫ్ వాళ్ళు కూడా వచ్చి మొత్తం ఆపరేషన్స్ సక్సెస్ఫుల్ గా చేశారు. మొత్తం 20 మందిని అందులో రక్షించారు. ఒక 4 మాత్రం కొంచెం గాయాలు జరిగినాయి. అందులో ఒక ఫ్యామిలీకి చెందిన వాళ్ళు, అతను శ్రీనివాస్, అతని భార్య నాగరాణి, 2 పాపలు, శివప్రియ 10 years, హారిని 5 years. వాళ్ళని ఓజీఎస్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో ఇక్కడ పోలీస్ వారు, కుల్సుపుర డివిజన్, అలాగే మా డీసీపీ సారు చంద్రమోహన్ సారు, అలాగే ఎన్ఎస్ఓ కుల్సుపుర ఇన్స్పెక్టర్ గారు కూడా వచ్చారు. ఇక్కడ మేజర్ గా యాక్టివ్ గా ఇక్కడ ఎన్జెడ్ఓ షానాథ్ గంజ్ ఇన్స్పెక్టర్ బాలు చవాన్ కోఆర్డినేషన్ తోని అందరినీ రక్షించడంలో ప్రముఖ పాత్ర వహించారు.